యూరాలజిస్ట్ మేల్ ఆర్గన్స్ చూస్తాం కానీ మనకొచ్చే ఫీమేల్ క్వాంటిటీ ఎక్కువనే ఉంటారండి. అండ్ ఈ ఫీమేల్ పేషెంట్స్‌లో మాక్సిమం వచ్చేది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో, దీంట్లో మనం ఏజ్ ప్రకారంగా డివైడ్ చేసుకుంటామండి. సో, చిన్న వయస్సు అంటే రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళు సో, చాలామంది వస్తారు. నెక్స్ట్ వయసైన వాళ్ళు అబోవ్ 50 ఇయర్స్ అంటే మెనోపాజ్ అయిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ 2 గ్రూప్స్‌లో మనకు రీజనింగ్ వై యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనేది చాలా డిఫరెన్స్ ఉంటాయండి. సో, ఫస్ట్ చిన్న వయసులో ఉన్న వాళ్ళ గురించి ఒకసారి చెప్తామంట. మోస్ట్ కామన్ ఫీమేల్స్‌లో ఆన్ ఎన్ యావరేజ్ సంవత్సరానికి ఒక 2-3 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తామండి. అప్ టు 3 ఇన్ఫెక్షన్స్ వి టేక్ ఇట్ యాస్ ఓకే. ఇఫ్ ద ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ దాన్ 3 టైమ్స్ ఇన్ ఎ ఇయర్ దెన్ వి కాల్ ఇట్ యాస్ అ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో, ఇలా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈ చిన్న వయసులో అంటే మ్యారేజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళ ఫీమేల్స్‌లో రావడానికి కారణం వన్ ఈజ్ మోస్ట్ కామన్ ఈజ్ డీహైడ్రేషన్. అంటే నీళ్ళు తాగకుండా ఉండడం, ట్రావెల్ చేయడం, బస్ జర్నీ గానీ, బయట ట్రావెల్ చేసినప్పుడు దే విల్ హోల్డ్ ద యూరిన్. సో, అరే బాత్రూమ్ ఉండవు. సో, యూరిన్ చేయలేము. సో, నీళ్ళు తాగడమే ఆపేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఫీమేల్స్. ఎస్పెషల్లీ ట్రావెల్ అయ్యి ఒక 1 ఆర్ 2 డేస్‌కి పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. సార్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. వాళ్ళకి అడిగేది నేను ఒకటే క్వెషన్, అమ్మ ట్రావెల్ చేశారా అని. ఐ విల్ సే ఫర్ గ్రాంటెడ్ 100% యెస్ అని చెప్తారు అందరూ. అంత కామన్ ఉంది ఇండియాలో. సో, దే షుడ్ టేక్ ఇట్ సీరియస్‌లీ. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ వాష్‌రూమ్ దొరికితే అక్కడ ఎళ్లి యూరిన్ పోసేస్తే గిన ఈ జబ్బులు రాకుండా కంప్లీట్‌గా బంద్ చేయవచ్చు. అక్కడ వచ్చిన ఒక చిన్న ఇన్ఫెక్షన్ రికరెంట్‌గా వాళ్ళకి అంటుకుంటూనే ఉంటుంది. బికాజ్ రికరెంట్‌గా మనకు ఒక పైన ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతది. సో, ఈవెన్ ఏ సింపుల్ వజనల్ డిశ్చార్జ్ గానీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరిగిపోతది. ఈవెన్ అ స్మాల్ ఇంటర్‌కోర్స్ వెన్ దే హావ్ భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు గానీ ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోతాయి. సో, ఈ సింప్టమ్స్ కామన్‌గా ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చిన్నగా జాగ్రత్తలు చెప్తాం. అంటే ఎలా చూసుకోవాలి, ఎలా యూరిన్ పాస్ చేయాలి, ఏం చేయాలి, ఈ జాగ్రత్తలతోనే మాక్సిమం వాళ్ళకి రికరెన్స్ అనేది తగ్గిపోతది. అండ్ పోస్ట్ ఇంటర్‌కోర్స్ ప్రొఫైలాక్సిస్ అనేది ఉంటుంది. ఏ రోజు కలుసుకుంటారో ఆ రోజు ఒక చిన్న టాబ్లెట్ ఏసుకుంటే ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది. ఇవి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కామన్‌గా వచ్చే జబ్బులండి. ఇంకా వయసైన వాళ్ళు అంటే అబోవ్ 50 ఇయర్స్. సో, వీళ్ళల్లో మనకు మెయిన్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వెజనల్ రీజియన్‌లో ఈస్ట్రోజన్ అంశం తగ్గిపోవడం వల్ల అక్కడ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ఆ టైంలో ఈ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతాయి. మోస్ట్ కామన్ యూరిన్ పోసే రాస్త కొంతమందికి సన్నగా అయిపోతది. యూరిన్ బయటికెళ్ళే రాస్త సన్నగా అవ్వడం వల్ల యూరిన్ మిగులుతూనే ఉంటుంది లోపల. అలా మిగిలిన యూరిన్‌లో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి తెలిసే లోపల అది చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాయి. బికాజ్ ఆడవాళ్ళకి యూరిన్ స్పీడ్ ఎలా వస్తుంది యూజువల్‌గా వాళ్ళు చూడరు. కూర్చొని యూరిన్ చేస్తూ ఉంటారు. సో, యూరిన్ ధార తగ్గుతుంది అన్నట్టు తెలిస్తే అప్పుడే వస్తే గిన ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడే ఒక ఆప్షన్ ఉంటుంది. లేదు యూరిన్ సన్నగా అవుతుంది అన్నప్పుడు వచ్చినప్పుడు ఒక చిన్న ఆయింట్మెంట్స్ వస్తాయి. యూరిన్ రాస్త దగ్గర పోసుకోవడానికి. ఈ ఈస్ట్రోజన్ ఆయింట్మెంట్స్ వల్ల ఆ యూరిన్ మియాటస్ అనేది వెడల్పుగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ బంద్ అవ్వకుండా ఉంటుంది. మూడోది మనకొచ్చే మేజర్ ఆ వయసుకున్న వాళ్ళకి డయాబెటీస్ అండి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళకి ఆ బ్యాక్టీరియా అనే ఫార్మేషన్ రికరెంట్‌గా అవుతూనే ఉంటుంది వెజనల్ రీజియన్‌లో. ఆ వెజనల్ రీజియన్ హెల్తీగా పెట్టుకుంటే యూజువల్‌గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ మనకు రాకుండా ఉంటాయి. సో, 50 ఇయర్స్ క్రాస్ అయ్యి యూరినరీ సింప్టమ్స్ మళ్ళీ మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న టెస్ట్ మనం సిస్టోస్కోపీ అనే టెస్ట్ చేస్తామండి. దాంట్లో యూరిన్ పోస్తే రాస ఎలా ఉంది, లోపల బ్లాడర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా మొత్తం తేలిపోతాయి. సో, యూజువల్‌గా అలా సిస్టోస్కోపీ చేసుకున్న తర్వాత చాలామందికి రిలీఫ్ వస్తాయి. మేబీ రికరెన్స్ కొద్దిగా తగ్గొచ్చు. ఒక సంవత్సరంలో 6 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చేది 1-2 టైమ్స్‌కి తగ్గొచ్చు. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ ఓల్డర్ ఏజ్ గ్రూప్. సో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో చాలామంది రొటీన్‌గా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈచ్ ఇండివిడ్యువల్ పర్సన్‌కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో, దానికి సొల్యూషన్ ఏంటో అన్నట్టు డిస్కస్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం.